చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. అండ్ మీ కెరీర్‌లో మొత్తం మీ లైఫ్‌లో అతిపెద్ద ఇన్సిడెంట్ మీ బాబు చనిపోవడం. ఆ! అంటే మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు. కానీ ఆ టైంలో చాలా తక్కువ మంది గీతా సింగ్‌ని పలకరించారు. చాలా తక్కువ మందే గీతా సింగ్‌కి అండగా నిలబడ్డారు. ఇండస్ట్రీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అని ఒక రూమర్ ఉంది. నిజమేనా? ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వలేదు అంటే విష్ణుబాబు గారు, మాదల రవి గారు అందరూ ఫోన్ చేశారు. హ్మ్. అంటే నేను ఆ టైంలో మాట్లాడే పొజిషన్‌లో లేనండి. సో, మా వాళ్ళు చెప్పారు ప్రెస్ వాళ్ళందరూ వస్తారంట, కవర్ చేస్తారు ఇట్లా ఎవ్వరు వద్దని చెప్పేసారు. ఎందుకంటే మన పర్సనల్‌గా ఉండాలి. మన ఇండస్ట్రీ బయట వాళ్ళకి తెలిసే అవసరం లేదు. హ్మ్. ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు చాలు. ఇక ఎవరిని మేమైతే అలౌ చేయలేదండి రావాలని. అంటే మంచిగా పలకరించే వాళ్ళకి 10 మంది ఉంటే, బ్యాడ్‌గా వీడియోలు తీసుకుంటే వాళ్ళు హైలైట్ అవ్వడానికి ఒక 90 మెంబర్స్ ఉంటారు. సో, ఒకటే చెప్పేసాం. ఎవరు రావద్దండి ఇంటికి అని చెప్పేసాను. బట్ అందరూ కాల్స్ చేశారు. చాలా మటుకు కాల్ చేశారండి. హ్మ్. మేమున్నాం, మేము ధైర్యంగా ఉన్నాము, నీకేం కావాలో చెప్పు అని చెప్పి చాలామంది చేశారండి. పేర్లు చాలా పెట్టుకుంటూ మన ఇంటర్వ్యూ సరిపోతుంది. బట్ హ్యావ్ ఎ సపోర్ట్, గుడ్ సపోర్ట్ అంటే అట్లా చెప్పేసి నాకు వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు అని నేనేం నాకు తెలుసు, వాళ్ళకి నేనేంటో తెలుసు. నాకు సపోర్ట్ చేశారు. అండ్ బాబు విషయంలో గీతా సింగ్‌కున్న అతి పెద్ద పెయిను, సరే విధిరాత అలా ఉంది. జరిగిందేదో జరిగిపోయింది. అతి పెద్ద పెయిన్ ఏందంటే వెళ్తూ నాకు అబద్ధం జెప్పాడు. నిజం జెప్పుంటే నేను ఎటో ఒకలా కేర్ తీసుకునేదాన్ని. అదే నాకు ఆ బాధ అలాగే ఉండిపోయింది అంటారు. సో, అసలు ఏం జరిగింది? కాస్త వివరంగా చెప్తారా? అంటే ఏం లేదు, ఫ్రెండ్స్‌తో వేరే ప్లేస్‌కి వెళ్తానన్నారు. హ్మ్. కట్ చేసి వేరే ప్లేస్‌కెళ్ళారు. అంటే వాళ్ళు డిసైడ్ చేశారు. కొంతమంది వస్తా అన్నారు, కొంతమంది రానన్నారు. అప్పటికప్పుడు వాళ్ళు వేరే ప్లేస్ డిసైడ్ చేసుకున్నారు. చీరాల వెళ్తా అన్నారు ఫస్ట్. హ్మ్. బీచ్ ఉంది అక్కడ ఎంజాయ్ చేయడానికి. నేను అప్పటికే వద్దురా వద్దు, నైట్‌లో ఇంకా జర్నీస్ వద్దు. ఎందుకంటే నేను ట్రావెల్ చేస్తుంటా చాలా ప్లేసెస్‌లో. ఓవర్‌గా వస్తుంటాయి వెహికల్స్. లేదు మా డ్రైవర్ ఉన్నాడు, మేము వెహికల్ మాట్లాడామంటే ఒక డ్రైవర్ ఉన్నాడంటే మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎవరి పిల్లలైనా సరే నాకు భయం వేస్తుంటుంది. పిల్లలు కొంచెం యంగ్ బ్లడ్ కదండి, వెళ్తూ ఉంటుంది వాళ్ళకి. సో, కట్ చేస్తే నెక్స్ట్ డే తెలిసిందేంటంటే ఇక్కడ గోకర్ణ దగ్గర అని తెలిసింది అంతే. రోడ్ యాక్సిడెంటా? రోడ్ యాక్సిడెంట్ అండి. హ్మ్. నలుగురు స్పాట్‌లో, యాక్చువల్లీ 8 మంది వెళ్తానని నలుగురు వెళ్ళారు. రోడ్ యాక్సిడెంట్ అయిపోయింది. ఇంకా నలుగురు చనిపోయారా? నలుగురు స్పాట్‌లో చనిపోయారు. అది మధ్యాహ్నం మా సిస్టర్‌తో మాట్లాడుతుండగా అరౌండ్ 1:30కి మాట్లాడుతుంటే 1:42కు 43కి యాక్సిడెంట్. హ్మ్. అది ఫోన్ కట్ అయిందంటే మేము పెద్ద పట్టించుకోలేదు. ఈవినింగ్ కాల్ చేస్తుంటే ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్. చీరాలు వెళ్ళారు కదా, బీచ్‌లో ఆడుకొని ఉంటే టైర్డ్ అయ్యి ఉంటారులే, ఛార్జింగ్ అయిపోయిందంటే మేము అట్లా అనుకున్నాం. ఇక నైట్ 11:30కి తెలిసింది ఇలా అని చెప్పి. అప్పటికి న్యూస్‌లో వచ్చిందంట హ్మ్. న్యూస్‌లో. నేను పెద్ద పట్టించుకోలేదు. మాకు తెలీదు. మనం ఏంటంటే ఓన్లీ యూట్యూబ్‌లో ఇవన్నీ చూస్తాం కాబట్టి అని చెప్పి మాకు తెలియదు. నైట్ 11 తెలిసింది ఇంకా. నేను యాక్చువల్‌గా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా చిన్న ఛానెల్‌లో వేరే దగ్గర వర్క్ చేస్తున్నాను. ఇన్సిడెంట్ జరిగిన కొన్ని గంటల తర్వాత గీతా సింగ్ కళ్ళు తిరిగి పడిపోయారని కొంతమంది, గీతా సింగ్ కూడా ప్రమాదం అంటే ఇంచుమించు గీతా సింగ్ కూడా చనిపోయారు అని చెప్పేసి కొన్ని స్క్రోలింగ్స్, బాధ తట్టుకోలేక పడిపోయారని కొన్ని స్క్రోలింగ్స్ ఇలా నడిచినాయి. ఇందులో నిజమెంత? అంటే ఇలాంటి రాసినప్పుడు గానీ అసలు ఆ రోజు ఆ పెయిన్ ఎంత? చాలా అండి. చాలా చాలా నిజంగా తెలుసు. ఆ రోజు ఆల్మోస్ట్ నేను చనిపోయాను అనుకున్నారు నాకైతే. వాళ్ళ ఫ్రెండ్ బాడీ చూసినప్పుడు నేను పడిపోయా అక్కడికెళ్ళినప్పుడు హాస్పిటల్‌కి. సో, అప్పుడు కూడా లేదు నేనసలు. హ్మ్. తర్వాత ఇంటికొచ్చాక అప్పటికి ఇక మా బాబు బాడీ కూడా చూడలేదు నేను. అక్కడికెళ్ళినా కూడా పడిపోయాను. పోస్ట్‌మార్టం చేశారు. మా ముందు వెహికల్ పోతే నాకు ధైర్యం కాలేదు ఎళ్లి చూడ్డానికి కూడా అసలు. ఇంటికొచ్చాక 1:00కి దగ్గర దాకెళ్ళి పడిపోయా ఇంక నేను. చాలా ట్రై చేశారు లేపడానికి, వాటర్ కొట్టారు. ఇంక హాస్పిటల్ తీసుకెళ్దామా అన్న లెవెల్‌లో అయిపోయారు. తర్వాత కొంచెం కళ్ళు తెరవంగానే కొంచెం ఇదిగా అయిపోయారు. లేకపోతే నేను కూడా చనిపోయారనుకున్నాను మాక్సిమం ఇంకా. అదే కొన్ని వార్తలు బయటకొచ్చినియి. నిజం అండి. నిజం. హ్మ్. అందరూ చాలా భయపడిపోయారు చాలా. హ్మ్. సో, ఇక మనం స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పేసి ఇంకా ఇప్పటికీ అట్లానే ఉంటున్నానండి కొంచెం. కానీ తలుచుకున్నప్పుడు ఇంకా ఏంటబ్బా! మనకెందుకు ఇట్లా రాత అయిందని చెప్పి బాధేస్తుంటది అంతే ఇంకా నాకు. ఇప్పుడు ఇంకో బాబు గూడా మీ దగ్గరే ఉన్నారా? నా దగ్గర ఏం లేరండి. వాళ్ళ అమ్మగారి దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీరు రీల్స్ చేసే పాప ఎవరు? మా పాప మా కజిన్ సిస్టర్ డాటరు. హ్మ్. నేనే అడాప్ట్ చేసుకున్నాను తనను కూడా. హ్మ్. ముగ్గురు మొత్తము. హ్మ్. సో, తను ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తుంది పాప ఫస్ట్ ఇయర్. హ్మ్. బాబు వాళ్ళ మమ్మీ దగ్గర ఉండి సంథింగ్ అంటే ఎట్లా అయిపోయిందంటే ఇద్దరు బాబులు తీసుకున్నాను కదా, పెద్ద బాబు కూడా నా వల్లనే ఇది అయిపోయారని చెప్పేసి తను కూడా రెండో బాబుని తీసుకెళ్ళిపోయారు. ఆ నింద కూడా వేసారా? ఆ నింద కూడా వేసారు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా చదివిపించాను నేను. చిన్న పిల్లలుగా వదిలేసి వెళ్ళిపోయి
ఈ నింద పడేసరికి నాకు చాలా బాధ అనిపించేసింది. ఇంకా అసలు ఏ తల్లైనా బిడ్డను అలా చేసుకుంటారా? వాళ్ళ ఉద్దేశం అట్లా ఉండిపోయింది ఇంకా. ఇంకా అందుకే అనిపించింది ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే బెస్ట్ కదా మనకి. సి మనకు అనలేదు, బట్ ఐ వాంట్ టు బి ఏ గుడ్ మదర్. హ్మ్. ఆ మదర్ చాలా వాళ్ళ ఫ్యామిలీ సైడ్ యు ఆర్ ద బ్యాడ్ మదర్ అన్నారు. అంటే చదివిపించినప్పుడు చూసుకున్నప్పుడు ఎవరేమనలేదు. ఇట్లా ఇన్సిడెంట్ కాగానే చెప్పేశారు ఐఎమ్ బ్యాడ్ మదర్ అని. వదిలేశాను ఇంకా. వాళ్ళకి తెలియాల హూ ఇస్ ద గుడ్ హూ ఇస్ ద బ్యాడ్ అనేది తెలిస్తే చాలు. ఇంకా అంతే ఇంకా. వాళ్ళు కూడా అనుకున్నారు ఐఎమ్ నాట్ ఎ గుడ్ మదర్ అని చెప్పేసి. ఇంకా అనుకున్నాను. కానీ ఆ పెయిన్ రోజు భరించేది మీరే. రోజు ఇప్పటికీ భరిస్తాను నేనే. అంటే వాళ్ళ మదర్ చెప్పడం వేరే, పిల్లలు కూడా అట్లనే అనుకున్నారు. బాబు కూడా అట్లనే అనుకుని 11th డేనే వెళ్ళిపోయాడు. హ్మ్. అక్కడ బాధ అనిపించేసింది. ఎందుకంటే మా సిస్టర్ నేను బాగా చూసుకుంటాం పిల్లల్ని. కానీ వాళ్ళు అట్లా నిందేశాం, కానీ తను డిప్రెషన్లో వెళ్ళిపోయి నేను డిప్రెషన్ వెళ్ళిపోయాను. ఇంకా చాలా మూవీస్ కూడా వచ్చేసారు. ఏ ఫోన్స్ అటెండ్ చేయలేదు, ఏం అటెండ్ చేయలేదు నేను. ఇంకా ఎవరి కోసం సంపాదించాలి మనము? మనకు చేసేదే పిల్లల కోసం అనుకున్నాం. పాప ఒకటి అర్థం చేసుకుంటుంది. షీఈ్ వెరీ వెరీ గుడ్ ఇంటెలిజెంట్ గర్ల్. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు నవ్వుపీయడం కానీ, తన వల్లే రీల్స్ చేస్తున్నాను. అమ్మ నువ్వు చేయాలి, అది చేయి ఇది చేయి, ఏదైనా తప్పు చేసినా అది కాదు ఇది కాదు, తనే ఎడిటింగ్ చేస్తుంది, మొత్తం తను చూసుకుంటుంటుంది. ఇప్పుడు తను అక్కడ వెళ్ళింది కాబట్టి వేరే మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా ఏదో చెయ్యాలి, మనం చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, సంథింగ్ చేయాలి. ఇంకా ఇంకా డిప్రెషన్. ఒక 2 years ఏం మూవీస్ చేయలేకపోయాను నేను. ఫుల్ ఆ డిప్రెషన్ వెళ్ళిపోయాను. ఇంకెవరి కోసం సంపాదించాలి, ఎందుకు షూటింగ్ చేయాలి నేను? చాలా వదిలేశాను. తర్వాత ఇప్పుడు అందుకే నేను ఇన్స్టా స్టార్ట్ చేయగా చాలామంది మమ్మల్ని మీ కొడుకులాగా అనుకోండి, మమ్మల్ని కూతురులాగా అనుకోండి, మీరు చెయ్యండి, ఏం కాదు, వి సపోర్ట్ యూ అని చాలా ఎంకరేజ్ చేశారు నాకు. సో దానివల్ల వాళ్ళ ప్రేమ వల్ల నేను చేయగలుగుతున్నాను అంతే అండి. రియల్లీ సారీ. ఎందుకంటే గుర్తు చేయాలని, ఎమోషనల్ చేయాలని నా లేదు ఉద్దేశం లేదు కాదు. లేదు 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 బట్ ఏం ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, బట్ అలా వచ్చేసింది ఇంకా బాబు వల్ల. నాకు ఇంకా ఆ పేరు వింటే ఐ కాంట్ కూర్చోలేను. ఇంకా ఇంకా ఏదో ఒక రూపంలో కనిపిస్తుంటాడు, అలా 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 కనిపిస్తుంటాడు. ఎందుకంటే వాడే నాకు బిగ్ సపోర్టు, బట్ వాడలేదనేసరికి ఇంకా అంతే. ఇన్ని కష్టాలు పడ్డారు, మీకోసం మీరేం చేసుకోలేదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం చేశారు. అవును, అది చాలా తప్పు చేశాను నేను. నిందలు పడ్డారు, నిందలు భరించారు. కెరీర్ కూడా ఒక రకంగా అక్కడే ఆగిపోయింది, అవునండి. దానివల్లే ఆగిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు గీతా సింగ్ పరిస్థితి ఏంటి? గీతా సింగ్ పక్కన ఇప్పుడు ఎవరున్నారు? గీతా సింగ్ చేయి పట్టుకొని నడిపించే వాళ్ళు ఎవరు? గీతా సింగ్ తోడెవరు? ఉన్నారండి, 2-3 ఉన్నారు. ఉమ్. బస్ చాలు, వాళ్ళు ఉంటే చాలు నాకు. ఇంకా ఫ్రెండ్సా లేకుంటే? ఫ్రెండ్సే అండి, ఉమ్. నో ఓన్ పర్సన్స్. మనకు ఓన్గా ఎవ్వరు లేరు. ఫ్రెండ్స్ ఉంటారండి, బట్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నేను అంతే. వాళ్ళ పేరు చెప్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఎందుకని. బట్ మంచి గుడ్ సపోర్ట్ అండి, గుడ్ సపోర్ట్. దే ఫ్యామిలీ ఆల్సో సపోర్ట్ మీ, దట్స్ ఇట్. నా ఓన్ ఫ్యామిలీ దే ఓన్ సపోర్ట్ అండి. ఇఫ్ ఐ హ్యావ్ మనీ, నా దగ్గర మనీ ఉంటే చెప్తారు కదా, బెల్లం చెట్టు ఈగలు ఉంటారు. ఉన్నాయి నా దగ్గర డబ్బులు, కానీ ఇప్పుడు ఏదైనా అడగంగానే ఇవ్వంగానే మళ్ళీ తిరిగి అడిగేసరికి కోపాలు వచ్చేస్తుంటాయి అన్నమాట. మళ్ళీ తనకి ఎవరున్నారు, తనకి ఏం చేయాలని మాత్రం ఉండదు. డబ్బులు ఇస్తే మంచి, మంచిది, అడిగితే డబ్బులు చెడు. అడిగితే శత్రువులు. సో అందుకని నేను అందుకని ఎవరిని పెద్ద దగ్గర రానివ్వను, ఎక్కడికి వెళ్ళను. ఐ ఎంజాయ్ మై సెల్ ఫోన్లు అనమాట. గుడికి వెళ్తాను, లేని వాళ్ళకి పెడతాను, నేను తింటాను, హ్యాపీగా ఉంటాను. చాలా రా బాబు మనకి ఎందుకు, ఎవరితో మనకి ఎందుకు అని చెప్పేసి. ఇంకా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా మళ్ళీ? ఇంకేం లేదండి. ఇంకా ఎవరు హ్యాపీగా ఇలా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా ఉంటే చాలు. 4 సినిమాలు చేసుకుని 10 రీల్స్ చేసుకుంటే వెళ్ళిపోతే చాలు. ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలి, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావాలి. మంచి సాంగ్స్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ గుడుగుడు కొంచెం హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇదే ప్రొడక్షన్లో, ఇదే టీంతో నెక్స్ట్ మళ్ళీ ఇంకో సాంగ్ కూడా ఉండబోతుందంట. ఇంకో సాంగ్ అనేది మొత్తం రెగ్యులర్గా మంత్లీ ఒకసారి చేస్తూనే ఉంటాం. అవునా? మా లక్కీ హ్యాండ్ ప్రొడక్షన్ వదలము. చాలామంది అక్క మళ్ళీ నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు అని అడుగుతున్నారు అందరూ. సో త్వరలో సెలబ్రేషన్స్ చేసి ఇంకా మేము స్టార్ట్ చేసేస్తాం ఇంకా సాంగ్ కూడా. ఇంకా ఒక్కొక్క జోనర్కి వెళ్ళిపోతాం ఇంకా అసలు.